Welcome to episode 9 of Life with No Hopes. యా సో తెలియలేదు ఫ్రైడే దాకా కామ్గా ఉన్నా. నేను నెక్స్ట్ సాటర్డే నేను వెళ్ళాలి ఆ ఇంటికి. కాకపోతే నాకు వెళ్ళడం ధైర్యం చాలేదు. కానీ అలానే ఇంట్లో ఏం చెప్పాలో కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీకెండ్ కనీసం చాలాసార్లు అమ్మ నాన్న అంటుండే, అరే ఎందుకు వెళ్తావు, కనీసం 1 వీక్ అయినా ఉండొచ్చు కదా, మాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, ఎవ్రీ వీక్ వెళ్తావు కదా, ఈ ఒక్కసారి వదిలేసేని అమ్మ నాన్న చాలాసార్లు అనేవాళ్ళు. మళ్ళీ ఇంటి పక్కన ఫ్రెండ్స్ ఉంటుండే కదా, వాళ్ళు కూడా అనేవాళ్ళు, అరే మీరు ఈ వీక్ కొత్త గేమ్ ప్లాన్ చేసినాము, ఈ వీక్ నువ్వు వెళ్ళకు, ఈ వీక్ ఇక్కడే ఉండు అని చాలాసార్లు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ అమ్మ నాన్న కానీ చాలాసార్లు అన్నారు. కానీ నాకేంటో అక్కడికి వెళ్తే ఫ్రీడము అంటే కొంచెం టీవీ ఎక్కువ చూసేదాన్ని అప్పుడు. మా ఇంట్లో ఎక్కువ చూసేదాన్ని కాదు. అక్కడైతే ఫ్రీడమ్ నాకు. అంటే ఎంత చూసినా మార్నింగ్ నుంచి నైట్ దాకా చూసినా నన్ను ఎవరేమనరు. అది ఒకటి షాప్ కూడా ఉంటుండే, నచ్చినట్టు తినొచ్చు. ఆ ఏజ్లో అదే కదా ఒక హ్యాపీనెస్ ఇచ్చేది. సో అలా నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని ఆ ఇల్లు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి రాగానే ఐ డోంట్ నో వాట్ డిసిషన్ ఐ నీడ్ టు టేక్. జస్ట్ ఇంతే అన్న అమ్మకి, అమ్మ ఈసారి నేను వెళ్ళాను, ఇక్కడే ఉంటా అని. అంటే ఎందుకు అని అన్నది. లేదు ఈసారి వీళ్ళు ఆడుకుంటా, ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పారు ఏదో కొత్త గేమ్ ప్లాన్ చేశారంట, సో నేను ఇక్కడే ఉంటాను ఈ వీకు, వెళ్ళాను అంటే సరేలే నీ ఇష్టం అన్నదమ్మ. చూశాడు మా తాతయ్య, వచ్చాడు కూడా స్కూల్కి. అంటే నేను అన్నాను, లేదు తాతయ్య నేను ఈ వీక్ రాను, నువ్వు వెళ్ళిపో అన్నా. అంటే లేదు నీకోసం నాన్నమ్మ స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేసింది, నువ్వు రా అన్న. పర్లేదు నువ్వు కావాలంటే బాక్స్ తీసుకురా, నేను రాను అక్కడికి, నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పిన. రాను అని కాకుండా సరే నేను రాను, నెక్స్ట్ టైం వస్తాలే, నువ్వు వెళ్ళిపో అని అన్నా. తాతయ్య వండుకొని సర్లే ఈ వీక్ ఏమో ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర ఆడుకోవాలనుకుంటుంది, సరేలే వెళ్దాము, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత బాక్స్ తీసుకొస్తా అని మా తాతయ్య వెళ్ళిపోయారు. అలా 1 వీక్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వచ్చింది. నెక్స్ట్ ఫ్రైడే కూడా మా అమ్మకి అదే అన్నా, అమ్మ నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా అని. అక్కడికి అమ్మ నాన్న చాలాసార్లు అడిగారు ఏమైంది అని. అంటే అలా డౌట్తో అడగలేదు, కానీ అడిగారు ఎందుకు వెళ్ళను అనుకుంటున్నావు, ఎవరన్నా ఏమన్నా తిట్టారా అంటే. మా నాన్నకు బాగా తెలుసు, ఒకవేళ అమ్మ నాన్న తిట్టినా కూడా నాన్నమ్మ తాత నన్ను తిట్టరు. సో ఆ కాన్ఫిడెన్స్ మా నాన్నకు చాలా ఉంది.